ఎమరాల్డ్ పచ్చ ఇది వచ్చేసి బుధ గ్రహానికి సంబంధించింది రత్నము అంటారు. బుధ గ్రహం అనేసరికి దేనికి కార్యకత్వాలు, దేనికి సిగ్నిఫికేటర్ ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేసరికి బుధ గ్రహానికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక అంటారు. బుద్ధికారక అనేసరికి సిగ్నిఫికేటర్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ అంటారు. అంటే మా స్కిల్స్, మా టాలెంట్, ఆలోచన శక్తి, డిసిషన్ మేకింగ్, మా మెమొరీ పవరు, మా మెమొరీ షార్ప్ అవ్వడము, మైండ్ షార్ప్నెస్ అవ్వడము, ఇవన్నీ బుద్ధికారక అంటారు. అంటే మైండ్ నడిపిస్తుంది, మనిషి ఒక పర్సనాలిటీ డెవలప్ చేయడం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వృత్తికారక అంటారు. వృత్తి మీన్స్ సిగ్నిఫికేటర్ ఆఫ్ కెరియరు, బిజినెస్, దాంట్లో డెవలప్మెంట్. దట్ మీన్స్ జాబ్లో కంటే వాళ్ళకి జాబ్లో స్టెబిలిటీ రావడము, ప్రమోషన్ ముందుకు వెళ్ళడము, వ్యాపారంలో సక్సెస్ లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి పొందడము, ఇలాంటి డెవలప్మెంట్, ఇవన్నీ బుధ గ్రహాల కార్యకత్వాలు. ఇవన్నీ సిగ్నిఫికేటర్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. నెంబర్ 3 వచ్చేసి వాణికారక అంటారు. వాణి అనేసరికి కమ్యూనికేషను, మా వాయిస్, మా కన్వర్జేషను, కన్వీనియన్స్, ఏ విధంగా చేయాలి, మార్కెటింగ్ ఉండేవాళ్ళు కావచ్చు, చార్టర్డ్ అకౌంట్ ఉండేవాళ్ళు, చార్టర్డ్ అకౌంట్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. పొలిటీషియన్స్ అంటే రాజకీయ నేతలు, వాళ్ళ మాటలు జనాల్లో వాళ్ళకి నమ్మాలి కదా. సో అలాంటి వాళ్ళకి అంటే నిజాయితీగా ముందుకు వచ్చేదానికి ఇలాంటి వాణికారక అంటే కమ్యూనికేషన్లో కొంచెం బాగా పనిచేస్తుంది ఇది బుధ గ్రహానికి. ఇక్కడ బుధ గ్రహం సంబంధించిన వచ్చేసి పచ్చ అంటారు. పచ్చకి ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. పచ్చ నుంచి వచ్చే లాభాలు ఇన్ని రకాలు ఉంటుంది. ఎమరాల్డ్కి ఏమంటారు అంటే ప్రిన్స్ ఆఫ్ జెమ్స్టోన్స్ అంటారు. రత్నాల్లో మాణిక్యం రూబీకి వచ్చేసి, కెంపుకి వచ్చేసి కింగ్ అంటారు. రూబీ ఈజ్ ఏ కింగ్ ఆఫ్ జెమ్స్టోన్. అదే విధంగా ప్రిన్స్ ఆఫ్ జెమ్స్టోన్స్ ఈజ్ ఏ ఎమరాల్డ్ అంటారు. అంటే ఒక యువరాజా. రత్నాల ఇండస్ట్రీలో రత్నాల్లో వచ్చేసి యువరాజా ఈ పచ్చ వచ్చేసి. పచ్చాధారణ వల్ల ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, కాన్సన్ట్రేషన్ లేదు, సరిగా మీరు మైండ్ సరిగా పనిచేయట్లేదు, మెమొరీ షార్ప్ లేదు, మీ మైండ్ షార్ప్ లేదు, అండ్ మీరు డిస్టర్బ్గా ఉన్నారు, మీ టాలెంట్ సరిగా పనికి రావట్లేదు, మీ సరిగా అర్థం అవ్వట్లేదు, వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఈ సమస్యలకు మీకు క్లారిటీ రావాలంటే బుధ గ్రహం పచ్చ ధారణ వల్ల ఇదంతా మెయింటైన్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వృత్తి అని చెప్పాను కదా. వృత్తి అనేసరికి ప్రొఫెషన్లో జాబ్ లేదు, జాబ్లో స్థిరత్వం లేదు, స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ లేదు, ప్రమోషన్ లేదు, ముందుకు రాలేకపోతున్నాము, ఎదగలేకపోతున్నాము, వ్యాపారంలో నష్టం పోతున్నాము, టెన్షన్స్ ఉన్నాయి. వృత్తి అంటే ప్రొఫెషన్. ఇక్కడ పచ్చదనం వల్ల ఇది డెవలప్మెంట్ రావడం, అభివృద్ధి రావడము. నెంబర్ 3 వచ్చేసి వాణికారక. వాణి అనేసరికి కమ్యూనికేషన్, కన్వర్జేషన్, కన్విన్స్ పవర్, ఇవన్నీ. కన్విన్స్ పవర్ అనేసరికి చూడండి, మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారా, చార్టర్డ్ అకౌంట్గా ఉన్నారా, బ్యాంకింగ్లో పనిచేస్తారా, మీరు ఒక అడ్వకేట్గా, లాయర్గా ఉన్నారా, వకీల్గా ఉన్నారా, మీరు ఒక పొలిటీషియన్గా మీరు ఉన్నారా, అంటే మీరు ఒక రాజకీయ నేతలుగా ఉన్నారా మీరు, లేదా విద్యార్థులుగా ముందుకు మీ ఎడ్యుకేషన్ ముందుకు రావాలా, ఎన్ని రకాలుగా లాభాలు ఇది ఎమరాల్డ్ వల్ల వస్తాయి.